మకర సంక్రాంతి ఈ సంవత్సరం జనవరి 14వ తేదీ మంగళవారం రావడం జరిగినది. మకర సంక్రాంతి అంటేనే ఉత్తరాయణ పుణ్యకాలము, ప్రధానంగా దేవతలకి పగటి సమయము ప్రారంభం అవుతున్నది. కాబట్టి ప్రధానంగా ఈ మకర సంక్రాంతి రోజున మన యొక్క కాలం చేసిన తల్లిదండ్రులు లేదా పెద్దల పేరుతో చక్కని దాన ధర్మాలు అవశ్యంగా చేయాలి. ఇలా చేయడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన వంశం ఎప్పుడూ కూడా అభివృద్ధిలో ఉంటుంది. చక్కని సంతానం కలగడము, మనం ఎప్పుడూ కూడా ఆరోగ్యాలతో చక్కటి ఐశ్వర్యంతో ఉంటాము. ప్రధానంగా ఆ రోజు మనము స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చక్కగా బ్రాహ్మణుడికి స్వయంపాకదానం అవశ్యంగా చేసుకోవడం చాలా చాలా ఉత్తమము. అంతేకాకుండా మన గోత్రీకులు, ఇంటి పేరు కాని వారికి చక్కని దాన ధర్మాలు చేయడం ద్వారా పెద్దల యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి లభించడమే కాకుండా మన వంశంలో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన సంతానం మనకి జన్మిస్తారు. ఆ రోజు ప్రధానంగా చక్కని విష్ణుమూర్తి ఆలయాలు దర్శనం చేసుకోవడం సర్వశుభాలని అందజేస్తుంది. అనగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మకర సంక్రాంతిని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. హరే శ్రీనివాసాయ. ఓం నమో వెంకటేశాయ.